షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా, నేను ఈ రోజు వీడియో విన్నాను, అన్న ఏమన్నారు, అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే, సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమనండి, లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమనండి. ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి. వీల్ రెస్పెక్ట్ హిమ్. ఆ టైంలో ఆయనకి ఎవరు పే అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వనండి ఆయన, అప్పుడు మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఏదున్నా కూడా అండ్ మూడో విషయం సార్, ఏదున్నా వి ఫాలో. ఇప్పుడు JNTUలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్ కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్ కి అయినా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే, దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్. They can come and inspect, they can ask for a personal hearing. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, we are answer them. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికి రావాలని ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే, ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే, యూ షుడ్ గో టు అదర్. ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. కూడా పాలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి, యుఎస్కి వెళ్ళి, వేరే దేశాలకు వెళ్ళి, మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా చేసుకొని వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏది లేకుండా నోటికి వచ్చినట్టు బాగితే కరెక్ట్ గా ఉండదు వాళ్ళకి. ఏదైనా కాగల రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా. సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు. ఇట్ ఇస్ ఫర్ దేర్ సెక్యూరిటీ, నాట్ ఫర్ అవర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీకి దాంట్లో చదువుతున్న స్టూడెంట్ కి మధ్యలో రాజకీయం ఎంటర్ అయిందని మీ భావన అన్నమాట. అంటే మీరే కరెక్ట్ చెప్పాలి. పొద్దున అయిన విషయాలు అంటే పొద్దున మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసం అని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే పిల్లల ముందు అంటే నేనేది పార్టీ అని కాదు కానీ కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం. కొంతమంది అంటే ఇది ఏదో రాజకీయ కక్ష అని నేను అంటలేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.